నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. నేను విజయ్ శంకర్. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఏళ్ల తర్వాత జరుగుతోంది. దాంతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఈ సమరాలను తిలకించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి మ్యాచ్లను పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. భారత్ మ్యాచ్లు దుబాయ్లో జరుగుతున్నాయి. ఈ టోర్నీ పాకిస్తాన్కు ఎంతో ముఖ్యం. పంతొమ్మిది 1996 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆ దేశంలో జరుగుతున్న అతిపెద్ద క్రీడా టోర్నీ ఇదే. నువ్వా నేనా అనే రీతిలో మ్యాచ్లు సాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. దీంట్లో భాగంగా టీమిండియా తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడబోతోంది. భద్రతా కారణాల రీత్యా పాక్లో పర్యటించేందుకు భారత ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో టోర్నీని హైబ్రిడ్ పద్ధతిన పాక్ దుబాయ్లో నిర్వహిస్తున్నారు. రెండు 2017లో చివరిసారి జరిగిన మ్యాచ్లో దాయాది దేశం పాకిస్తాన్ జట్టు భారత్ ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత తిరిగి టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈసారి పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఇండియన్ భావిస్తున్నాడు. కాగా టోర్నీలో శ్రీలంక మొదటిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. అలాగే పాక్లోని అస్థిర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలనే భావనతో ఆ దేశ బోర్డు ఉంది. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది భారత్. దాంతో ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. దూకుడైన ఆట తీరుతో పాటు పటిష్ట లైనప్ కూడా జట్టును ఫేవరెట్ స్థానంలో ఉంచుతోంది. అయితే 2023 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడింది. మిగతా అన్ని జట్లు కనీసం 11 మ్యాచ్లు ఆడాయి. ఈ క్రమంలోనే టోర్నీలో భారత్కు గట్టి పోటీ ఎదురు కానుందని అంటున్నారు క్రీడా నిపుణులు. దాంతో వన్డేల్లో ఇండియా పర్ఫార్మెన్స్ గురించి కొంతమేర ఆసక్తి ఉంది. ఇక ఇండియా గ్రూప్ లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ అంత తేలికైన జట్లేమీ కాదు. ఆస్ట్రేలియా జట్టులో కూడా కీలక బౌలర్లు లేకపోయినా పటిష్ట బ్యాటింగ్ లైనప్ తో అత్యంత ప్రమాదకర జట్టుగా చెప్పవచ్చు. పేసర్లు బౌల్డ్, సౌథీ రిటైర్మెంట్ తో కివీస్ ఎక్కువగా కేన్ విలియమ్స్ పైన ఆధారపడి ఉంది. ఇటీవల పాక్ లో ఈ జట్టు ట్రై సిరీస్ ను గెలిచిన విషయం తెలిసిందే. బబుమా నేతృత్వంలోని సౌత్ ఆఫ్రికా గత కొంతకాలంగా చెలరేగిపోయి ఆడుతోంది. అన్నింట్లోనూ అద్భుత ప్రదర్శనలు ఇస్తోంది. అయితే ఒత్తిడిని అధిగమిస్తేనే సఫారీలకు టైటిల్ అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఆతిథ్య పాకిస్తాన్ జట్టుకు పేస్ బలం ఉంది. పాక్ ఎంత బలంగా ఉన్నా భారత్తో తలపడ్డానికి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ శాతం ఓటమినే చివచూస్తుంది. ఈ క్రమంలో భారత్ గండాన్ని దాటగలిగితే ఈ జట్టు కూడా టోర్నీలో దూసుకెళ్లడం ఖాయమని అంటున్నారు. అలాగే రషీద్, గుర్బాజ్లతో కూడిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పసికూన జట్టేమీ కాదు. బంగ్లాదేశ్ కాస్త బలహీనంగా కనిపిస్తున్న భారత్ పై ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 22 మందితో కూడిన ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్ ను ఐసీసీ వెల్లడించింది. ఇందులో భారత్ కు చెందిన సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, దినేష్ కార్తిక్, హర్ష బోంస్లేలను చోటు దక్కింది. ఇక మరోవైపు భారత ఆటగాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇది గతంలోనే నిరూపితమైంది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్లోనూ అడుగుపెట్టినప్పటి నుంచి భారత ఆటగాళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ వారిని అభిమానులు వదలడం లేదు.
ప్లేయర్లను దగ్గరగా తిలకించేందుకు పక్క దేశాల నుంచి మరీ వస్తున్నారట. ఐసీసీ క్రికెట్ అకాడమీకి ఇటీవల 200 మందికి పైగా ఫ్యాన్స్ వెళ్లారు. వీరంతా తమ మొబైల్స్ లో క్రికెటర్ల ఫోటోలను, వీడియోలను చిత్రీకరిస్తూ బిజీగా కనిపించారు. క్రికెటర్లను ఇంకెంత దగ్గర నుంచి చూడడం సంతోషాన్నిచ్చిందని ఒమెన్ కు చెందిన మహిళా అభిమాని తెలిపింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని తొలిసారిగా 1998లో నిర్వహించారు. అప్పట్లో దీన్ని ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచేవారు. కానీ 2002 నుంచి పేరును మార్చి ఇప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీగానే కొనసాగిస్తున్నారు. అలాగే 2009 నుంచి 4 ఏళ్లకోసారి ఈ మెగా టోర్నీని జరపాలని నిర్ణయించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, కివీస్ ఉండగా గ్రూప్ బిలో ఆసీస్, ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. ప్రతి గ్రూపులో ఉండే 4 జట్లు తమ ప్రత్యర్థితో ఒక్కోసారి తలపడతాయి. 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత టైటిల్ పోరు ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ లాహోర్ లో జరుగుతుంది. ఒకవేళ భారత్ తుది పోరుకు అర్హత సాధిస్తే వేదిక దుబాయ్కు మారుతుంది. మార్చి 9వ తేదీన ఈ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. రెండు 2017లో చివరిసారిగా జరిగిన మ్యాచ్ లో దాయాది దేశం పాకిస్తాన్ జట్టు భారత్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత 8 ఏళ్ల తర్వాత తిరిగి టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈసారి పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఇండియన్ భావిస్తున్నాడు. కాగా టోర్నీలో శ్రీలంక మొదటిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేకపోయింది. అలాగే పాక్ లోని అస్థిర పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందాలనే భావనతో ఆ దేశ బోర్డు ఉంది. ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది భారత్. దాంతో ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. దూకుడైన ఆట తీరుతో పాటు పటిష్ట లైనప్ కూడా జట్టును ఫేవరెట్ స్థానంలో ఉంచుతోంది. అయితే 2023 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కేవలం 9 వన్డేలు మాత్రమే ఆడింది. మిగతా అన్ని జట్లు కనీసం 11 మ్యాచ్లు ఆడాయి. ఈ క్రమంలోనే టోర్నీలో భారత్ కు గట్టి పోటీ ఎదురు కానుందని అంటున్నారు క్రీడా నిపుణులు. దాంతో వన్డేల్లో ఇండియా పెర్ఫార్మెన్స్ గురించి కొంతమేర ఆసక్తి ఉంది. ఇక ఇండియా గ్రూప్ లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ అంత తేలికైన జట్లేమీ కావు. ఆస్ట్రేలియా జట్టులో కీలక బౌలర్లు లేకపోయినా పటిష్ట బ్యాటింగ్ లైనప్ తో అత్యంత ప్రమాదకర జట్టుగా చెప్పొచ్చు. పేసర్లు బౌల్డ్, సౌతీ రిటైర్మెంట్ తో కివీస్ ఎక్కువగా కేన్ విలియమ్స్ పై ఆధారపడి ఉంది. ఇటీవల పాక్ లో ఈ జట్టు ట్రై సిరీస్ ను గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే. బవుమా నేతృత్వంలోని సౌత్ ఆఫ్రికా గత కొంతకాలంగా చెలరేగిపోయి ఆడుతోంది. అన్నింట్లోనూ అద్భుత ప్రదర్శననిస్తోంది. అయితే ఒత్తిడిని అధిగమిస్తేనే సఫారీలకు టైటిల్ అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ఆతిథ్య పాకిస్తాన్ జట్టుకు పేస్ బలం ఉంది. పాక్ ఎంత బలంగా ఉన్నా భారత్తో తలపడడానికి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ శాతం ఓటమినే చెవి చూసింది. ఈ క్రమంలో భారత్ గండాన్ని దాటగలిగితే ఆ జట్టు కూడా టోర్నీలో దూసుకెళ్లడం ఖాయమని అంటున్నారు. అలాగే రషీద్, గుర్బాజ్లతో కూడిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పసికూన జట్టేమీ కాదు. బంగ్లాదేశ్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నా భారత్ పై ఆ జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆడుతుంటుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 22 మందితో కూడిన ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్ ను ఐసీసీ వెల్లడించింది. ఇందులో భారత్ కు చెందిన సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి, దినేష్ కార్తిక్, హర్ష భోగ్లేలకు చోటు దక్కింది. మరోవైపు భారత ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. ఇది గతంలోనే నిరూపితమైంది. ఈ క్రమంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్లో అడుగుపెట్టినప్పటి నుంచి భారత ఆటగాళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. నెట్ ప్రాక్టీస్ సమయంలోనూ వారిని అభిమానులు వదలడం లేదు. పేసర్లకు దగ్గరగా తిలకించేందుకు పక్క దేశాల నుంచి మరీ వస్తున్నారట. ఇక ఐసీసీ క్రికెట్ అకాడమీకి ఇటీవల 200 మందికి పైగా ఫ్యాన్స్ వెళ్లారు. వీరంతా తమ మొబైల్స్ లో క్రికెటర్ల ఫోటోలను, వీడియోలను చిత్రీకరిస్తూ బిజీగా కనిపించారు. క్రికెటర్లను ఇంత దగ్గరగా చూడడం సంతోషాన్ని ఇచ్చిందని ఒమన్ కు చెందిన మహిళా క్రికెట్ అభిమాని తెలిపింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని తొలిసారిగా 1998లో నిర్వహించారు. అప్పట్లో దీన్ని ఐసీసీ నాకౌట్ ట్రోఫీగా పిలిచేవారు. కానీ 2022 నుంచి దాని పేరును మార్చి ఛాంపియన్స్ ట్రోఫీగా పిలుస్తున్నారు. అలాగే 2009 నుంచి 4 ఏళ్లకోసారి ఈ మెగా టోర్నీని జరపాలని నిర్ణయించారు. మరోవైపు ఫార్మాట్ లో ఒకే వరల్డ్ కప్ ఉండాలనే ఉద్దేశంతో 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించకూడదని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే 2024-31 ఐసీసీ భవిష్యత్ టూర్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఛాంపియన్స్ ట్రోఫీని పునరుద్ధరించారు. ఫలితంగా 2025 నుంచి తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీ అభిమానులను అలరించబోతోంది. ఈసారి విజేతగా నిలిచే జట్టుకు 19.4 కోట్ల రూపాయలు, అలాగే రన్నరప్ కు 9.7 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. అలాగే 4 సెమీ ఫైనలిస్టులకు 4.9 కోట్ల రూపాయలు అందుతాయి. మొత్తం ప్రైజ్ మనీని చూస్తే 2017తో పోలిస్తే ఇది దాదాపు 53% అధికంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటున్న 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాక్, బంగ్లాదేశ్, కివీస్ ఉండగా గ్రూప్ బిలో ఆసీస్, ఇంగ్లాండ్, ఆఫ్ఘాన్, దక్షిణాఫ్రికా జట్లున్నాయి. ప్రతి గ్రూపులో ఉండే 4 జట్లు తమ ప్రత్యర్థితో ఒక్కోసారి తలపడతాయి. 2 గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత టైటిల్ పోరు ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ లాహోర్లో జరుగుతుంది. ఒకవేళ భారత్ తుది పోరుకు అర్హత సాధిస్తే వేదిక దుబాయ్కు మారుతుంది. మార్చి 9వ తేదీన ఈ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇది వరల్డ్ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ.